గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సండే వచ్చింది కాదు, సాటర్డే వచ్చిన అంతే. అసలు వీకెండ్ వచ్చింది అంటేనే మనకి స్పెషల్స్ కావాలి. మ్యాక్స్ టు మ్యాక్సిమం నాన్ వెజ్ లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. లేదు వెజ్లో తినాలి అంటే మాత్రం ఖచ్చితంగా మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ ఆప్షన్ పన్నీర్. ఇజంట్ ఇట్? కరెక్టే కదా. ఎస్, పన్నీర్ ఐటమ్స్ ని అందరూ ఇష్టపడతాం కాబట్టి సో అందుకే ఈ రోజు నేను పాలక్ పన్నీర్ రైస్ తీసుకొచ్చేసాను అనమాట. అండ్ ఇది స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా నచ్చుతుంది అండ్ అలాగే వాళ్ళకి చాలా మంచిది కూడా హెల్త్ విషయంలో. ఎందుకు అంటే పన్నీర్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ పాలకూర దాని గురించి అసలు చెప్పే పని లేదు కదా. అందుకని మరి ఇంకెందుకు ఆలస్యం, పాలక్ పన్నీర్ రైస్ ని నేను చేసేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. పాలక్ పన్నీర్ రైస్ అని చెప్పాను కదా. సో ముందుగా దానికోసం ఏం చేయాలి అంటే యాజ్ యూజువల్ గా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అండ్ యాక్చువల్లీ ఇందులో ఎక్కువ నూనె కూడా నేనేం వాడట్లేదు. సో దానికి బదులుగా బటర్ వేస్తున్నాను, అది కూడా వెరీ లిటిల్. సో కొద్దిగా బటర్, ఇది బాగా కరగాలి కదా. ఈలోపు నేను ఏం చేస్తాను అంటే కొద్దిగా వెల్లుల్లి చిరిమేస్తా. బేసిక్గా సాటర్డే సండేస్ అంటే డెఫినెట్లీ ఇంట్లో ఎవరమున్నా సరే అంటే స్పెషల్గా వండుకొని తినాలి, లేదంటే వీ హ్యావ్ టు ఈట్ సంథింగ్ స్పెషల్. సో అలా వీకెండ్స్లో అలాంటి టైంలో అయితే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసేస్తున్నాను అండ్ అలాగే ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసుకుంటున్నాను. జనరల్లీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మదర్ కి కూడా కాల్షియం అనేది చాలా రిచ్ గా ఉండాలి. అండ్ మీకు తెలుసా అబ్రాడ్ లో అయితే మామూలుగా ఫారెన్ కంట్రీస్ లో డాక్టర్స్ ఎక్కువ మెడిసిన్స్ ఏమి ప్రిస్క్రైబ్ చేయరట, బట్ ఎవ్రీడే ఒక కాల్షియం టాబ్లెట్ అయితే తీసుకోమని సజెస్ట్ చేస్తారట. సో మనం ఏం చేస్తాం వంటల్లోనే, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఏంటి ఏదైతే మనం ఫీడ్ చేస్తామో అందులోనే కాల్షియం ఎక్కువ ఉండేట్టు చూసుకుంటాం. సో అందుకే ఈ రోజు కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ స్పెషల్లో పాలకూరతో చేస్తాం మనం రైస్. సో ఇప్పుడు ఇందులో పాలకూర వేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు తను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంచడం కాదు, ఈవెన్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చక్కగా కూల్గా ప్రశాంతంగా ఉండేది చూసుకోవాలి. బికాస్ ఏదైతే మన మూడ్స్ ఉంటాయో అవి డెఫినెట్గా మన బేబీస్ అంటే మమ్మీ పొట్టులో ఉన్న బేబీస్ మీద డెఫినెట్గా ఆ మూడ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో వాళ్ళకు కూడా ఇప్పుడు మన ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నప్పుడు ఆమె ఒక్కతే ఫీల్ అవ్వదు, ఆ లోపల ఉన్న బేబీ కూడా బ్యాడ్గా ఫీల్ అవుతుందట. సో వీ షుడెంట్ డూ దాట్, రైట్? ఇంకా ప్రపంచంలోకి రాని బేబీకి కూడా అప్పుడే కోపం ఇంకా అరుపులు ఇవన్నిటిని అప్పుడే ఇంట్రడ్యూస్ చేయకూడదు కదా. సో మేక్ ఇట్ సాఫ్ట్ అండ్ అలాగే చక్కగా ప్రశాంతంగా ఉండేది చూసుకోండి. ఇప్పుడైతే పన్నీర్ వేస్తున్నాను నేను. వావ్, పన్నీర్ అంటే మీకు అందరికీ తెలుసు పాలల్లో ఎంత కాల్షియం ఉంటుందో. ఇది కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి. బటర్ వేసి ఫ్రై చేస్తున్నాం కదా, సో చాలా బాగుంది స్మెల్. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేస్తున్నాను అండ్ అలాగే గరం మసాలా. ఈ ఫ్లేవర్స్ అనేవి మీరు మీకు ఇష్టమైనట్టు యూజ్ చేసుకోవచ్చు. అంటే గరం మసాలా నేను వేస్తున్నాను, లేదు మీరు గరం మసాలా ఎక్కువ అవుతుంది నార్మల్గా ఇంకేమన్నా యూజ్ చేసుకుంటా అన్న కూడా అది కూడా యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇందులో కర్డ్ వేస్తున్నాను. బాగా కలిపేసేయాలి. ఇది ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి, సో అది అవుతూ ఉంటుంది. అండ్ ఈలోపు నేను ఏం చేస్తాను అంటే ఇందులో
కొద్దిగా కొత్తిమీర వేస్తాం. మనకు తెలియదు కానీ ఏదో గార్నిషింగ్ కి వాడుతుంటారు కొత్తిమీర అని ఇంకా చాలా మంది వంట రాని వాళ్ళు, కొంచెం వంట వచ్చిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బట్ దీంట్లో చాలా న్యూట్రిషన్ ఉంటుంది, అందుకే మనం కొత్తిమీర వాడుతుంటాం. సో ఇది ఇంకాస్త ఫ్రై అవ్వాలి కదా, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ లోపు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకొక పాన్ పెట్టేసి అది కూడా ఆన్ చేయాలి. అండ్ ఇందులో మిగిలిన బటర్ ఉంది కదా, అది వేసేస్తున్నాను నేను. సో ఇప్పుడైతే ఇందులో నేను ఏం వేస్తున్నాను అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, ఈ లోపు ఇంకొకసారి పన్నీర్ చూస్తా. ఓకే, చూసారా ఇప్పుడు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అల్లం. ఈ అల్లం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఏం వేసుకుంటాను అంటే రైస్. ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాను, టైం ఇక్కడ సరిపోదు అని చెప్పేసి. సో ఇప్పుడు అది వేసేస్తాను. అల్లం అయితే కలిసిపోయింది. సో చక్కగా ఫ్రై అవ్వాలి కదా రైస్. రైస్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు నేను ఇందులో ఏం వేసుకుంటాను అంటే సాల్ట్. యాక్చువల్లీ ఇందాక కర్రీలో కూడా కొంచెమే సాల్ట్ వేసాను, అంటే ఏదైతే పాలక్ పన్నీర్ మనం ఫ్రై చేసుకున్నామో అందులో. సో ఇందులో కూడా మరి ఎగ్జాక్ట్గా సరిపోయేంత కాకుండా కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే గరం మసాలా. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఓకే, యాక్చువల్లీ గరం మసాలా ఏదైతే ఉందో అది కొంచెం పట్టాలండి మన రైస్కి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సిమ్లో పెట్టేసి స్టవ్ మూత పెట్టేసి ఒక 1-2 minutes వెయిట్ చేసాము అంటే అది చక్కగా ఆ మసాలా అంతా రైస్లోకి బాగా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెంసేపు పడుతుంది కదా, ఆ 1 minute మీరు వెయిట్ చేయండి. చూద్దాం, 2 minutes అయిపోయింది కదా. మంచి స్మెల్ వస్తుంది. అండ్ అలాగే చూస్తున్నారు కదా చక్కగా కలిసిపోయింది అండ్ బాగా పట్టేసింది రైస్కి మసాలా కూడా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో అంతా అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి సర్వ్ చేసుకుంటా. సో ఇలా రైస్ తీసుకొని దాని మధ్యలోంచి ఏదైతే పన్నీర్ పాలక్ రెడీ చేసి పెట్టుకున్నామో జాగ్రత్తగా అది పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. బేసికల్లీ దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. చూస్తున్నారా, పాలక్ పన్నీర్ రైస్. ఎప్పుడు మీరు చేసుకునే పాలక్ పన్నీర్ రైస్ కి ఈ ప్రొసీజర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే, చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా, చాలా యమ్మీగా ఉంటుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయాలి అంటే ప్రొసీజర్ కావాల్సిన పదార్థాలు కరెక్ట్ గా తెలియాలి కదా. అందుకే ఇంకొకసారి పాలక్ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పాలక్ పన్నీర్ రైస్ కి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పాలకూర 1 కప్పు, పెరుగు 1 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 1 కప్పు, అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 4, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పన్నీర్ 1 కప్పు, ఉప్పు సరిపడేంత,
పాలక్ పన్నీర్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో బటర్ వేసుకొని వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి ఒకసారి వేయించుకొని పాలకూర, పన్నీర్, ఉప్పు, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. మరో పాన్ లో బటర్ వేసుకొని అల్లం, ఉడికించుకున్న బియ్యం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకొని కాసేపు వేగనివ్వాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి రైస్ మిశ్రమాన్ని తీసుకొని పైనుంచి పన్నీర్ మిశ్రమం వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలక్ పన్నీర్ రైస్ రెడీ. పాలక్ పన్నీర్ రైస్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు టేస్టింగ్. ఇలా కర్రీతో బాగా మిక్స్ చేసేసి పాలక్ పన్నీర్ ఎంత బాగుంటుందో. మామూలు రైస్ లో తింటే అంత తెలియదు, కానీ ఇది చాలా బాగుంది. బేసిక్ గా జనరల్ గా చాలా మంది పాలకూరని అస్సలు ఇష్టపడుతూ ఉండరు కదా, అలాంటి వాళ్ళకి ఇది పెట్టండి, వెంటనే పాలకూర ఫ్యాన్స్ అయిపోతారు. సీరియస్లీ యూ హ్యావ్ టు ట్రై. అండ్ ఇంకొక డిష్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఇది బెస్ట్ సైడ్ డిష్ అండ్ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇది చాలా న్యూట్రిషనల్ అన్నమాట అండ్ చాలా హెల్ప్ఫుల్. అంటే ప్రోటీన్స్ ఇలాంటివన్నీ కావాలి అంటే ఇది చాలా చాలా ఖచ్చితంగా తినాలి. అట్లీస్ట్ ఒక 10 రోజులకు ఒకసారి అయినా సరే. మరి అంత బెనిఫిషియల్ అయినప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఎస్, ఎంత బెనిఫిషియల్ అంత టేస్టీగా ఉండే ఆ డిష్ ఏంటి అంటే లెమనీ కాలీఫ్లవర్ కినోవా. ఈ 3 పేర్లు వింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కాలీఫ్లవర్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ కినోవా చెప్పాల్సిన పనే లేదు. దానికి లెమన్ టచ్ ఇస్తే ఆహా ఎంత బాగుంటుందో. నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను, బికాస్ నేను తిని కూడా చాలా రోజులైంది. సో నేను స్టార్ట్ చేసేస్తాను, మీరు చూసేయండి. లెమనీ కాలీఫ్లవర్ కినోవా. సో ఇందులో కాలీఫ్లవర్ ఉంది అంటే ఖచ్చితంగా కాలీఫ్లవర్ వాష్ చేయాలి కదా. మరి ముందు ఆ పని చేస్తాం అనుకోండి, మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి, మీకు అందరికి తెలుసు కదా ఆల్రెడీ నేను చాలాసార్లు చేశాను కూడా, వాటర్ పోసేసి అవి కొంచెం వేడవుతుండగా కాలీఫ్లవర్ కనుక వేసేసి ఒక 2 minutes ఉంచాము అంటే అందులో ఏమన్నా అంటే డస్ట్ కానీ లేదంటే ఇన్సెక్ట్స్ కానీ పురుగులు అలాంటివి ఉంటాయి కదా, బ్యాక్టీరియా అలాంటివి, అవన్నీ క్లీన్ అయిపోతాయి. సో అది అలా అవుతూ ఉంటుంది. ఈలోపు నెక్స్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం వేడవుతుంది కదా, ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే మిరియాలు. ఇప్పుడు ఇందులో నేను జీడిపప్పు వేస్తున్నాను అండ్ అలాగే బాదం పప్పు. అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా కిస్మిస్. జనరల్లీ ఇవన్నీ వేస్తుంటే అంటే మిరియాలు వేయకుండా వేస్తే డెఫినెట్లీ అందరూ స్వీట్ ఏమో అని గెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా, బట్ నో, కొద్దిగా కిస్మిస్, ఫ్రై అవుతున్నాయి కదా కిస్మిస్ కూడా. ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే స్ప్రింగ్ ఆనియన్. సో ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. సో చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం వేస్తున్నాను అంటే ఇందులో గోబీ. ఈ పాటికి చక్కగా క్లీన్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి బాగా కలిపేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అంతా సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను.
గోబీ కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఆల్రెడీ కినోవా ఉడికించేసి పెట్టుకున్నానండి, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే లెమన్ తీసుకొని, లెమన్ పైన ఈ తొక్కు ఉంటుంది కదా, ఆ పీల్ నేను వేస్తున్నాను తురిమేసి. సరిపోతుంది. ఆహా, లెమన్ పీల్ వేయగానే ఎంత మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందో. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో కనుక తీసుకున్నామంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే లెమనీ క్యాలీఫ్లవర్ కినోవా. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తాను, ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. సో పైనుంచి కొత్తిమీర తీసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అండ్ ఫైనల్గా సో లెమన్ కట్ చేసుకొని పైనుంచి చల్లుకొని సర్వ్ చేసుకున్నాము అంటే ఆహా, సూపర్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతోందండి. అండ్ అలా చక్కగా ఫ్రై అయిన జీడిపప్పు అండ్ కిస్మిస్, కాలీఫ్లవర్, కినోవా అన్నీ టెంప్ట్ చేస్తున్నాయి. సో నేనైతే అస్సలు లేట్ చేయను, ఫాస్ట్గా తినేయాలి అనుకుంటున్నాను. కాకపోతే దానికంటే ముందు మీరేం చేస్తారు అంటే లెమనీ కాలీఫ్లవర్ కినోవాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూడండి. లెమనీ కాలీఫ్లవర్ కినోవాకి కావలసిన పదార్థాలు: కినోవా 1 కప్పు, గోబీ 1 కప్పు, బాదం 4, కాజు 4, కిస్మిస్ 4, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 5 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, కొత్తిమీర కొద్దిగా, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. లెమనీ కాలీఫ్లవర్ కినోవా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని మిరియాలు, జీడిపప్పు, బాదం, కిస్మిస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆ తరువాత కాలీఫ్లవర్, ఉప్పు, ఉడికించుకున్న కినోవా వేసి ఒకసారి కలుపుకోవాలి. చివరిగా లెమన్ జస్ట్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, నిమ్మరసం చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే లెమనీ కాలీఫ్లవర్ కినోవా రెడీ. లెమనీ కాలీఫ్లవర్ కినోవాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. చక్కగా డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే మంచి రిచ్ ప్రోటీన్ ఉన్న కాలీఫ్లవర్ అండ్ స్ప్రింగ్ ఆనియన్, ఆ టేస్ట్ అయితే స్పెషల్లీ లెమన్ టేస్ట్ అయితే బాగా ఉందండి. సూపర్గా ఉంది. ఇది డైరెక్ట్గా ఇలా కూడా తీసుకోవచ్చు, లేదంటే సైడ్ డిష్గా. ఇట్స్ యువర్ చాయిస్. బట్ డెఫినెట్గా నేనైతే మీరు కంపల్సరీ ఒక్కసారి అంటే ఒక 10 daysలో లేదంటే 15 daysలో ఒక్కసారి ఈ డిష్ తీసుకుంటే ఏంటి అంటే కినోవాలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి అంటే మన బాడీకి ఎంతైతే ప్రోటీన్ కావాలో అదంతా జనరేట్ చేస్తాయి అండ్ మన సెల్స్ రీజనరేట్ అవడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు టేక్ అని చాలా మంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అందుకే నేను కూడా ఈరోజు మీకు ఇంత బెస్ట్ హెల్దీ డిష్ ని చూపించాను. ఈ 2 dishes కంపల్సరీ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే తినాలి, ఖచ్చితంగానే చెప్తాను. సో డెఫినెట్ గా చేసుకోండి. అండ్ అలాగే ఇంకొకసారి వీటిని ఎలా చేసుకోవాలో చూడాలి అనుకున్నా, బ్రేక్ఫాస్ట్ షోని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి అనుకున్నా మీరు ఆన్లైన్ లో ఫాలో అవ్వచ్చు. ఎలా అంటున్నారా? www.facebook.com/ETV Abruchi అని టైప్ చేయండి. అక్కడ ETV Abruchi ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. ఒక థమ్స్ అప్ ఇచ్చేసి అండ్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. అండ్ అలాగే www
youtube.com/etvabruchi అని టైప్ చేసి మన ఈటీవీ అభిరుచి ఛానల్ వచ్చేస్తుంది. టడా టడా అని బ్రేక్ఫాస్ట్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. మరి ఈ రోజు 2 వెరైటీస్ నేనైతే బాగా చూపించాను అండ్ ఖచ్చితంగా తినాల్సిన వెరైటీస్ చూపించాను కాబట్టి మస్ట్ ట్రై. నేను మళ్ళీ రేపు ఇంకో 2 వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, కీప్ కుకింగ్ అండ్ ఈట్ హెల్దీ. బై.